హాయ్ ఐఎమ్ సతీష్. వెల్కమ్ టు టాప్ 9 ఇటీ. ఇవాల్టి టాప్ 9 ఎంటర్టైన్మెంట్ న్యూస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి మనసు చాటుకున్నారు. వరదలతో అతలాకుతలం అవుతున్న 2 తెలుగు రాష్ట్రాలకు కోటి విరాళం ప్రకటించారు. వరద బాధితులకు అండగా ఈ సాయం చేశారు. ఇక యంగ్ టైగర్ ఒకటే కాదు, సిద్ధు జొన్నలగడ్డ, బన్నీ వాసు, విశ్వక్ సేన్, త్రివిక్రమ్, నాగవంశీ, చిన్నబాబు కూడా తెలుగు రాష్ట్రాలకు విరాళాలను ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, నటసింహం బాలయ్య, ఇద్దరిలో ఎవరు గోట్, ఇద్దరిలో ఎవరు తోప్, ఇది నెట్టింట ఎట్ ప్రెజెంట్ నడుస్తున్న చర్చ. రీసెంట్గా విజయ్ గోట్ సినిమా ప్రీ రిలీజ్ సందర్భంగా ఈ మూవీ డైరెక్టర్ వెంకట్ ప్రభు బాలయ్యను ది గోట్ అంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఇదే ఈవెంట్లో మాట్లాడిన హీరోయిన్ మీనాక్షి చౌదరి పవన్ కళ్యాణ్ ది గోట్ అంటూ చెప్పారు. దీంతో నెట్టింట బాలయ్య వర్సెస్ పవన్ ఇద్దరిలో ఎవరు గోట్ అనే క్వశ్చన్ రైజ్ అయింది. తెలుగు 2 స్టేట్స్లో ఉన్న నెటిజన్లకు ఇదో టాపిక్గా అయిపోయింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ చరిత్ర సృష్టించారు. చుట్టమల్లే సాంగ్కు వస్తున్న రెస్పాన్స్తో ఓ రేర్ ఫీట్ను క్రియేట్ చేశారు. ఇక అనిరుద్ కంపోజింగ్లో వచ్చిన ఈ సాంగ్ సెప్టెంబర్ 2న ఒక్కరోజే మ్యూజిక్ ప్లాట్ఫామ్ స్పాటిఫైలో మిలియన్ స్ట్రీమింగ్స్ను దక్కించుకుంది. ఈ ఘనత సాధించిన తొలి తెలుగు సాంగ్గా హిస్టరీకి ఎక్కింది. ఇక యూట్యూబ్లోనూ ఈ సాంగ్ 100 మిలియన్లను క్రాస్ చేసింది. సరిపోదా శనివారం మూవీ కలెక్షన్స్ను కుమ్మేస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షాలు ఉన్నప్పటికీ ఈ సినిమాకు రెస్పాన్స్ తగ్గకుండానే ఉంది. దాంతో ఈ మూవీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 100 crores చేరువకు వచ్చింది. ఇక ఆగస్టు 29న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన ఈ మూవీ 5 రోజుల్లోనే 75.26 crore గ్రాస్ను వసూలు చేసింది. ఈ వీకెండ్ ముగిసేలోపు 100 కోట్లు పక్కా అనే టాక్ ఇండస్ట్రీలో వస్తోంది. సరిపోదా శనివారం అంటూ వచ్చి బాక్సాఫీస్ దగ్గర సరిపోయినంత హిట్ కొట్టినని యంగ్ టైగర్ ఎన్టీఆర్ దేవర మూవీ రిలీజ్ రోజే ఓటీటీలోకి వచ్చేస్తున్నాడు. సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ ఓ పక్క థియేటర్స్లో దేవర కత్తి దూస్తున్న వేళ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లో సూర్య కోపంతో ఊగిపోనున్నాడు. అయితే ఈ మూవీ స్ట్రీమింగ్పై అఫీషియల్గా నెట్ఫ్లిక్స్ కానీ నాని టీం కానీ ఏం చెప్పనప్పటికీ సెప్టెంబర్ 27నే సరిపోదా శనివారం ఓటీటీలోకి వచ్చేస్తోందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ టాక్ నడుస్తోంది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న వేళ బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైనే ఇప్పుడు అందరి కళ్ళు ఉన్నాయి. అందరి మాటలు ఈ జూనియర్ లయన్ ఎంట్రీ గురించే మాట్లాడుకుంటున్నాయి. అలాంటి ఈ సిచ్యువేషన్లోనే మోక్షజ్ఞ ఎంట్రీపై నోరు విప్పి మాట్లాడారు బాలయ్య. తొందరలో సినిమా ఫైనల్ అవుతుందని చెప్పారు. తన కొడుకు మీద ఎక్కువగా అంచనాలు ఉన్నాయని, తొలి చిత్రం రిలీజ్ కాకుండానే మోక్షు స్టార్ కూడా అయిపోయాడని అన్నారు బాలయ్య. అంతేకాదు 5-6 స్క్రిప్ట్స్ సిద్ధంగా ఉన్నాయని, లాంచింగ్ గురించి తనకు ఎలాంటి టెన్షన్ లేదని చెప్పారు ఈయన. సిల్వర్ స్క్రీన్పై గ్రాండ్గా ఉన్న, బయట సింపుల్గా సైలెంట్గా ఉండే సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొడుకు గౌతమ్ బర్త్డేను కూడా అలాగే సెలబ్రేట్ చేశారు. ఆగస్టు 31తో తన కొడుకు 18వ పడిలోకి అడుగు పెట్టడంతో గౌతమ్ ఫ్రెండ్స్ మధ్యలోనే చాలా సింపుల్గా కేక్ కట్ చేయించారు మహేష్. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలను తాజాగా మహేష్ వైఫ్ నమ్రత తన సోషల్ మీడియా హ్యాండిల్ ఇన్స్టాలో పంచుకున్నారు. ఇక దీంతో ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. త్వరలో దేవరతో ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమవుతున్నారు ఎన్టీఆర్. రీసెంట్గా కొల్లూరు మూకాంబిక అమ్మవారిని దర్శించుకున్నారు. కాంతార ప్రీక్వెల్లో నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయనే ప్రశ్న అక్కడ ఎదురైంది తారక్కి. రిషబ్ శెట్టి తన కోసం ఓ క్యారెక్టర్ ప్లాన్ చేస్తే నటించడానికి తనకేం అభ్యంతరం లేదన్నారు తారక్. దీంతో కాంతార ప్రీక్వెల్లో తారక్ నటిస్తున్నారనే మాటలు జోరందుకున్నాయి. శ్రద్ధా కపూర్, రాజ్ కుమార్ రావు కాంబోలో తెరకెక్కిన శ్రీ 2 మూవీ రికార్డులు బద్దలు కొడుతోంది. కలెక్షన్స్ను కుమ్మేస్తోంది. ఆ కలెక్షన్స్ ఫిగర్స్తో బాలీవుడ్ బాక్సాఫీస్ని షేక్ చేస్తోంది. ఇక ఈ క్రమంలోనే ప్రభాస్ కల్కి మూవీ కలెక్షన్స్నే బీట్ చేసింది శ్రీ 2 మూవీ. ఈ ఏడాది హిందీలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో ఇప్పటి వరకు ప్రభాస్ కల్కి మూవీ టాప్లో ఉండగా ఇప్పుడు ఈ సినిమాను వెనక్కి నెట్టి శ్రీ 2 ఫస్ట్ ప్లేస్ను దక్కించుకుంది. విడుదలైన 18 రోజుల్లోనే 502 కోట్లు దక్కించుకొని బాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతోంది.